ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు మళ్ళీ సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే మళ్ళీ సీరియల్లో తిరిగొచ్చి నా అరవింద్ గురించి ఒక భయంకరమైన షాకింగ్ నిజం తెలుసుకుని ఒక్కసారిగా చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ అసలు ఏం జరిగింది, అరవింద్ గురించి అంత షాకింగ్ నిజం మళ్ళీ ఏం తెలుసుకుంది, అసలు మరి మళ్ళీ ఏం చేయబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే మళ్ళీ అరవింద్ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తన భర్తకు ఎటువంటి అపాయం ఉండదని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఎవరు నా భర్తని అరెస్ట్ చేయాలని కానీ ఇక ఏదైనా చేయాలని కూడా అస్సలు అనుకోరు. ఎందుకంటే అరవింద్ బాబు చావుకి కారణం గౌతమే అని ఎవరికి తెలియదు. కాబట్టి గౌతమ్ బాబే కారణమైనా కూడా గౌతమ్ బాబుని కాపాడడానికి అరవింద్ బాబు తను ఏ తప్పు చేయలేదని ఒప్పుకున్నారు. కాబట్టి ఇక సమస్య అంతా ఒక కొలిక్కి వచ్చినట్టే. కానీ నిజానికి ఆయన చాలా పెద్ద తప్పు చేశారు. అరవింద్ బాబు లాంటి మంచి మనిషి మీద అలాంటి అటాక్ చేయించి చాలా తప్పు చేశారు. అయినా ఇప్పుడు మాలిని అక్కకు జరిగిన నష్టం తేల్చుకోలేనిది. కానీ ఏం చేద్దాం, అసలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే సంతోషంగా అందరూ సంబరాలు చేసుకొని ఉగాది సంబరాలు చేసుకొని హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తారు. అయితే గౌతమ్ మాత్రం ఒక రకంగా భయపడుతూ ఉండడం, తన మొహానికి చెమటలు పడుతూ ఉండడం చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ ఏంటండి ఇంత చల్లగా ఉంది, అసలు మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, మంచినీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటారా, తీసుకురమ్మల్లి అనగానే సరే మీరు కూర్చోండి నేను మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పేసి మంచినీళ్ళు తాగిన తర్వాత కూడా గౌతమ్ ఏదో టెన్షన్ పడుతూ ఉండడం, దేని గురించో ఆందోళన పడుతూ ఉండడం చూసి అసలు ఏం జరిగింది, ఈయన అరవింద్ బాబు గారు తిరిగి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆయనలో లేరు అంటే కొంపదీసి మళ్ళీ ఆయన మీద ఏదైనా ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఈయన మనసులో ఏముంది, అరవింద్ బాబు గారి మీద మళ్ళీ పగ తీర్చుకోవాలనుకుంటున్నారా, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవేళ అదే జరిగితే నేను అసలు తట్టుకోలేను. మాలిని అక్క జీవితం చూస్తూ చూస్తూ నా భర్త వల్ల నాశనం అయిపోతుంటే నేను అస్సలు తట్టుకోలేను అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ ఇక వెంటనే వెళ్ళి ఏమండి నేను ఒకటి అడుగుతాను, నా మీద ఒట్టేసి నిజం చెప్తారా అనగానే ఏంటి మళ్ళీ అది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడు మారిపోయాను అనగానే నాకు నమ్మకం లేదండి, మీరు నిజంగా మారిపోయి ఉన్నారంటే అది నిజమైతే బాగుండని నాకు అనిపిస్తుంది. కానీ మీకు నా మీద ఉన్న ప్రేమతో మీరు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారుతారో నాకు అర్థం కావట్లేదు. అయినా అసలు మీరు అరవింద్ బాబు గారు తిరిగి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ మనసులో లేదు, అసలు మీరులా ఉండట్లేదు, అసలు ఏమైంది మీకు, ఎందుకంత కంగారు పడుతున్నారు, అసలు ఏం జరిగిందో చెప్పండి, మళ్ళీ కొంపదీసి అరవింద్ బాబు గారిని ఏదైనా చేయాలని చూస్తున్నారా ఏంటి అంటూ మళ్ళీ అడుగుతుంది. నేనెందుకు అలా చేస్తాను, మళ్ళీ ఒక్కసారి అలా చేసి ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది, నీ ప్రేమని నీ నమ్మకాన్ని కోల్పోయాను, ఇంకా నేను ఆ తప్పు చేయను మళ్ళీ అనగానే మరి ఎందుకు అంతలా బాధపడుతున్నారు అనగానే ఈ విషయం గురించి చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్. మీరు నిజంగా ఏం జరిగిందో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అంటూ ఒట్టు వేయించుకుంటుంది. మళ్ళీ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అనగానే అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఫోర్స్ చేస్తుంది. మళ్ళీ అది అసలు ఏం జరిగిందంటే మళ్ళీ అరవింద్ నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది నన్ను శిక్ష నుంచి తప్పించాలని కాదు, నేను చేసిన తప్పుకి తను శిక్ష వేయాలి అనుకుంటున్నాను, జరిగిన నష్టాన్ని తీర్చుకోలేదని, అసలు నేను మాలినికి చాలా అన్యాయం చేశానని, తన వైధవ్యాన్ని అనుభవించడానికి కారణం నేనే అని తెలిసినా కూడా అరవింద్కి అంత కోపం రాలేదు. కానీ మాలిని కడుపులోని బిడ్డ చనిపోయినందుకు నా మీద పెద్దగా కక్ష పెంచుకున్నాడు, నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అసలు ఏం చేసినా నేను తన కోపం నుంచి తప్పించుకోలేనేమో అనిపిస్తుంది. అరవింద్ నా మీద చాలా కోపంతో ఉన్నాడు, మళ్ళీ నా మీద పగ తీర్చుకుంటానని, ఇంతకింత నేను అనుభవించేలా చేస్తానని చాలా గట్టిగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ రోజు నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది అంటూ నాకు వార్నింగ్ ఇచ్చాడు. అరవింద్ ఏం చేస్తాడని చాలా భయంగా ఉంది.
నీకు నాకు మధ్యన ఏమైనా దూరం పెంచాలని చూస్తున్నాడా? అసలు అరవింద్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. అరవింద్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అర్థం కావట్లేదు. మన జీవితం ఎలా అయిపోతుందని భయంగా ఉంది. మళ్ళీ నువ్వే నువ్వు నా తోడు విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళవు కదా మళ్ళీ. నువ్వు నాతోనే జీవితాంతం ఉంటావు కదా మళ్ళీ అంటూ అనగానే, ఏంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అయినా అరవింద్ బాబు గారు ఎందుకు అలా చేస్తారు? అయినా నిజానికి అరవింద్ బాబు గారికి కోపం రావటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆయనకు జరిగిన నష్టం అలాంటిది. కానీ అరవింద్ బాబు గారు అలా పగ తీర్చుకునే రకం కాదు. మీకు ఏదో వార్నింగ్ ఇచ్చుంటారు తప్ప అలా ఎప్పటికీ చేయరు. మీరేం కంగారు పడకండి. అంతా నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా మీరు ఏమీ ఆలోచించకుండా పడుకోండి అని చెప్పేసి గౌతమ్ని నిద్రపోమని చెప్తుంది. ఇక గౌతమ్ నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచనలు పడుతుంది. అసలు ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. నిజంగా ఇది నిజమా అబద్ధమా నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నిజానికి అరవింద్ బాబు ఇలా పగ పెంచుకుంటే అసలు అరవింద్ బాబు ఇంకా ఏం చేయబోతున్నారు? ఇన్నాళ్ళు ఆ ఇంట్లో వసుంధరమ్మ గారు మాత్రమే మాకు వ్యతిరేకి అనుకున్నాం. కానీ ఇప్పుడు అరవింద్ బాబు కూడా అయ్యారు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా నా భర్తని అరవింద్ బాబు కోపానికి బలి కాకుండా చూసుకోవాలి అంటూ అరవింద్తో మాట్లాడాలని అనుకుంటుంది. ఇక అరవింద్ని పర్సనల్గా కలవడానికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ అదే టైంలో నీలిమ గురించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి రావడంతో గౌతమ్కి కూడా అసలు నీలిమ అసలు గౌతమ్కి తెలియకుండా వేరే అబ్బాయిని ప్రేమించి తనతో రిలేషన్ని సాగిస్తుందని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు మళ్ళీకి ఈ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలిసి నాకు మాత్రం తెలియలేదంటూ గౌతమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ పేరు మీద నీలిమ పేరు మీద కంప్లైంట్ ఇవ్వడానికి గౌతమ్నే కంప్లైంట్ రాయడానికి తీసుకొని వెళ్తాడు ఆ మిల్లు ఓనర్. ఇక దాంతో ఒక్కసారిగా ఈ కంప్లైంట్ నేను ఇవ్వలేనంటూ గౌతమ్ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. గౌతమ్ అలా వెనక్కి తిరిగి వచ్చేయగానే ఇక మళ్ళీ ఇటువైపు అరవింద్ దగ్గరికి వెళ్ళాలని అరవింద్తో ఎలాగైనా మాట్లాడి తనని ఏమి చేయొద్దని రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడాలని అనుకుంటుంది. అయితే అక్కడికి వెళ్ళనివ్వకుండా మళ్ళీని ఆపి మళ్ళీ మీద చాలా కోపడతాడు గౌతమ్. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇటు నీలిమ వల్ల మళ్ళీ జీవితం ఎటువైపు దారి తీయబోతుంది. మరి అరవింద్ నిజంగానే గౌతమ్ మల్లిల మీద పగ తీర్చుకోబోతున్నాడా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.